కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ అంటూ వార్త కనిపిస్తున్నది. ఏమంటున్నది? కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ అన్నది వార్తీడ. రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు. ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపులు పెండింగ్. ప్రతికూల వాతావరణంలో చితికిలబడుతున్న పారామిలిటరీ బలగాలు. పలువురికి డిహైడ్రేషను. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్. తొలుత బచావో కర్రెగుట్టలు, ఆ తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టలు. పేరు ఏదైనా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో మావోయిస్టుని గుర్తించలేకపోయారు. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారంటూ విడతల వారీగా 24,000 బలగాల్ని మోహరించిన పోలీసులు 6 PLGA సభ్యుల ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదా? అత్యంత క్లిష్టమైన గుట్టల్లోంచి మావోయిస్టులు మహారాష్ట్ర, తెలంగాణ వైపు తప్పించుకున్నారా? సో 11 సో మావోయిస్టులకు సంబంధించి ఇట్లా నిత్యం మనకు వార్తలు ఎక్కడో చోట దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాశారు. సో మాజీ పోలీసులు నిఘా సంస్థల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. నక్సల్స్ గుట్టపై ఉన్నప్పుడు అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలు అంటే జంగిల్ వార్ఫేర్ కేంద్ర బలగాలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలో కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు, DRG, SDF కేంద్ర బలగాలు, CRPF, కోబ్రా మాత్రమే పాల్గొన్నాయి. నిజానికి తెలంగాణలో 90 కిలోమీటర్ల పొడవున ఈ గుట్టలను దాదాపు సగం గుట్టలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. అటు మహారాష్ట్రలోనూ ఇంద్రావతి నది వైపు గుట్టలు విస్తరించి ఉన్నాయి. మొత్తం 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టలపై ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ పోలీసులు పలుమార్లు ఇక్కడ ఆపరేషన్లు నిర్వహించారు. అటు ఇంద్రావతి ప్రాంతంపై మహారాష్ట్ర పోలీసులకు మంచి పట్టుంది. అయితే ఎన్కౌంటర్ల చరిత్రలోనే తెలంగాణ గ్రౌండ్ సహకారం లేకుండా ఇటీవల అతిపెద్ద ఆపరేషన్లు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు. కాంకేర్ జిల్లా పరిధిలోని అబుజ్మర్లో 26 మంది నక్సల్స్, ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్కు కుల్హరియఘట్ అడవుల్లో 16 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో ఒంటరి పోరాటాన్ని ప్రారంభించారు. కర్రెగుట్టలను అదే వ్యూహాన్ని అనుసరించారు. ఆపరేషన్ కగార్లో తమకే క్రెడిట్ దక్కాలని అలా చేసి ఉండొచ్చంటూ విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్రెగుట్టల చుట్టూ 6,000 బలగాలతో మొదలుకొని విడతల వారీగా 24,000 మంది పోలీసులు మోహరించారు. అయితే కర్రెగుట్టలపై అవగాహన లేక అక్కడి ప్రతికూల వాతావరణంలో నిలదొక్కులేక అగ్రనాయకులు, సెంట్రల్ కమిటీ సభ్యులు, PLGA 1వ బెటాలియన్ కమాండర్ హిడ్మా టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్లో పెద్దగా సఫల్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపెట్టలేదు. సో పెద్ద నాయకులు ఎవరు దొరకకున్నా హిడ్మా బెటాలియన్కు చెందిన 3 మహిళా నక్సల్స్ సహా 6 ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా నక్సల్స్ అంతా తప్పించుకొని ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకొని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీ ఉన్న ఆపరేషన్ కర్రెగుట్టలో కేంద్ర బలగాలు భారీ టెక్నాలజీని వినియోగించాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సేవలను వాడుకున్నాయి. థర్మల్ ఇమేజ్తో జాడను గుర్తించే సాంకేతికతను రంగంలోకి దింపాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టిన నక్సల్ తప్పించుకోవడానికి అవకాశం ఎలా చిక్కిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎత్తైన ప్రాంతంలో బలగాలు అనుసరించాల్సిన వ్యూహాల్ని పూర్తిగా విస్మరించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండపై గుహల్లో ఉన్న నక్సల్స్ను వ్యూహాత్మకంగా కట్టడి చేయాలి. తొలుత కొండల చుట్టూ ఉచ్చు పని, ఆ తర్వాత కలుగులోంచి బయటకు వచ్చేలా చేయాలి. జంగిల్ వార్ఫేర్లో ప్రాథమిక సూత్రం ఇది. కర్రెగుట్టల్లో ఈ వ్యూహం అమలు కాకపోవడం పెద్ద లోటు. గుట్టల మధ్య ఎండాకాలం కొలివిని తలపించేలా వేడి ఉంటుంది. సాయంత్రం 4 దాటితే ముందు నడిచి వెళ్ళేవారు కూడా కనిపించినంతగా చిమ్మ చీకటి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణం ఉండే చోట స్థానిక పోలీసు సహకారం తీసుకొని ఉండాల్సింది అంటూ పలు నక్సల్స్ ఆపరేషన్లో పాలు పంచుకున్న ఓ విశ్రాంతి పోలీసు అధికారి ఆంధ్రజ్యోతికి చెప్పారు. స్థానిక పోలీసులకు మావోయిస్టుల కదలికలపై సమాచారం అందించే ఇన్ఫార్మర్లు ఉంటారని ఆయన వివరించారు. కానీ ఆపరేషన్లో తాము పాల్గొనడం లేదంటూ తెలంగాణ పోలీసులు బహిరంగంగానే ప్రకటించినారంటూ గుర్తు చేశారు. సో ఇక్కడ బలగాలు సాధించింది ఏమిటంటూ ఉన్నది. ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రారంభమైన తర్వాత 6 నక్సల్స్ ఎన్కౌంటరు, 1000 మంది మావోయిస్టులు
తలదాచుకునే భారీ గోను గుర్తించడం మినహా పెద్దగా సాధించిందేం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు, K9, K3 డాగ్ స్క్వాడ్ సాయంతో కర్రగుట్టలోకి బలగాలు వెళ్ళగా పదుల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లను గుర్తించి ప్రెషర్ కుక్కర్లు, టిఫిన్ పైపు, బీర్ బాటిలు, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నీలంకొండ, ధోబేకొండలు, ఆలుబాకుల్లో 3 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. అయితే ఇంకా గాలిస్తున్న కొండలు 30కి పైగానే ఉన్నట్టు సమాచారం. 3000 మందికి పైగా నక్సల్స్ను కేంద్ర కమిటీ నాయకులు కర్రగుట్టల్లో ఉన్నారని బలగాలు భావించినా వారి జాడను గుర్తించలేకపోయాయి. ప్రతికూల వాతావరణంలో 15 మంది జవాన్లు వడదెబ్బ బారిన పడ్డారు. 100 మందికి పైగా డిహైడ్రేషన్ గురయ్యారు. అయితే మావోయిస్టులను వారి సేఫ్ జోన్ నుంచి తరిమేశారని క్రెడిట్ బలగాలకు దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మొత్తం మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. మొత్తం మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆంధ్రజ్యోతికి ఒక విశ్రాంతి పోలీస్ అధికారి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆపరేషన్ కగారు మొదలైంది నాటి నుంచి నేటి వరకు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్కి వచ్చింది, కర్రగుట్టల దాకా వచ్చింది. కర్రగుట్టల్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3000 మంది మావోయిస్టులు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి భద్రతా బలగాలు కర్రగుట్టల చుట్టూ మోహరించినట. కానీ కర్రగుట్టల్లో కరెక్ట్ అయినటువంటి వ్యూహాన్ని భద్రతా బలగాలు అమలు చేయలేకపోయినాయి. అందుకే మరి మావోయిస్టులు తప్పించుకున్నటువంటి సమాచారం, మావోయిస్టులు తప్పించుకున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. 30కి పైగా కొండలు ఉన్నాయట, ఎత్తైనటువంటివి. మరి 30కి పైగా ఈ కొండలుంటే ఈ 30 కొండల్లో వీళ్ళు పోలీసు బలగాలు తిరిగినాయి 3-4 కొండలేనట. 3-4 కొండలు తిరిగి ఇంకా 30కి పైగా కొండలు ఉన్నాయి. పదుల సంఖ్యలో బంకర్లు, కిలోమీటర్ల మేర స్వరంగాలు, ప్రెషర్ కుక్కర్ బాంబులు, టిఫిన్ బాక్స్ బాంబులు, బీర్ బాటిళ్ళ బాంబులు, ఇట్లా అనేకమైనటువంటి బాంబులని పోలీసు బలగాలు మరి స్వాధీనం చేసుకున్నాయి. బట్ హిడ్మా దళాలకు సంబంధించినటువంటి అంచనాని, వాళ్ళ వ్యూహాల్ని మాత్రం పసిగట్టలేకపోయిందని తెలుస్తుంది. ఓవైపు మండు టెండ, కొండల మీద ఇక ఒక రకమైనటువంటి వేడి. ఇప్పటికే 15 మంది బలగాలు ఆ ఎండదు వడదెబ్బకు తట్టుకోలేక హాస్పిటల్లో ఉన్నారు. ఇంకొంతమంది డిహైడ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితి. 4-5 అయిందంటే కర్రగుట్టలు మొత్తం కూడా చిమ్మ చీకటి అయిపోతాయంట. ఆ చిమ్మటి చీకటిలో కరెంటు లేనటువంటి ఆ ప్రాంతంలో, ఆ కర్రగుట్టల్లో ఎవరికి కనిపించరు, ఎవరిని పట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి మిగిలిన సమయం ఏందా? 11 మొదలైతే ఎండ, 11 నుంచి 3 గంటల దాకా విపరీతమైన ఎండ. మరి ఉదయం టైంలో ఇక పోలీసు బలగాలకు ఒక 4-5 గంటల టైం ఉంటుంది. ఈ 4-5 గంటల్లోనే హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, ఇతర అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి అక్కడ కొన్ని టవర్లను ఏర్పాటు చేసుకొని మరి సిగ్నల్స్ని పెంచి సిగ్నల్స్ ద్వారా, GPS ద్వారా ట్రాక్ చేసినప్పటికీ మరి ఒక 6 మంది మావోయిస్టులు తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవరు దొరకలేరట. 3000లో 6 మంది దొరికిరు, మిగతా వాళ్ళు తప్పించుకున్నారు. సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు, మహారాష్ట్ర వైపుగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు మావోయిస్టులటువంటి ప్రచారం జరుగుతున్నది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగానే కర్రగుట్టలో నక్సల్స్ జాడ కనిపించట్లేదా? కనిపించని నక్సల్ జాడను మరి కనిపించని నక్సల్స్ జాడని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చూస్తాయి? మరి నక్సల్స్లో ఉన్నటువంటి ఈ 3000 మందిని ఇంకా సెర్చ్ చేసి పట్టుకుంటాయా, లేకపోతే వదిలేస్తాయా? ఇప్పటికే బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు, శాంతి